ఆదివారం నాడు హైందవ శంఖారావం జరిగింది మన తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో. చిన్నజీయర స్వామీజీ మాట్లాడుతూ చాలా కీలకమైన అంశాలు ఆయన తీసుకున్నాడు హైందవ శంఖారావంలో. ఇన్ఫ్యాక్ట్ కరెక్ట్గా చెప్పాలని అంటే బీరంగూడాల సనాతన ధర్మ సమ్మేళనం ఆర్ టు దట్ మ్యాటర్ మహాసభ జరిగింది. దానికి సాక్షిగా మన విశ్వ హిందూ పరిషత్ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఈ హైందవ శంఖారావం చేయడం అనేది నిజంగా సనాతన బంధువులకు ఆర్ టు దట్ మ్యాటర్ సనాతన ధర్మానికి నిజంగా చెప్పాలని అంటే ఒక మంచి అడుగు అని చెప్పి నేను చెప్తా. చిన్నజీయర స్వామి మన హైందవ శంఖారావం సాక్షిగా మాట్లాడుతూ ఆలయాలు, ఆస్తులు, మన ఆచారాల గురించి ఆయన మాట్లాడుతూ ఇవి భ్రష్టు పట్టించేస్తున్నారు ప్రభుత్వాలలా ఏలువెట్టి అని చెప్పి ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిండ్రు. ఏదైతే గన్నవరం దగ్గర హైందవ శంఖారావం జరిగిందో ఆ సభల విహెచ్పి జాతీయ ప్రతినిధులు, బీజేపీ నేతలు, మఠ పీఠాధిపతులు, స్వామీజీలు, సంతులు, మహంతులు అందరూ పాల్గొన్నారు. ఆలయాలు బాగుంటే మనం బాగుంటాం అని చెప్పి చిన్నజీయర స్వామీజీ కూడా మాట్లాడిండు. ఆయన మాట్లాడుతూ ఆయన ఏమన్నాడంటే మన ఆలయాలకు గతంలో 15 లక్షల ఎకరాల భూమి ఉండేది, అది ఇలా అన్యక్రాంతమైంది అని చెప్పి చెప్తున్నాడు. స్వామీజీ వారికి విన్నపంతో చిత్రగుప్త ఒక ముచ్చట ఏం చెప్తున్నది స్వామీజీ అంటే తెలంగాణలో కూడా 87,225 ఎకరాల భూమి ఆంఫట్ చేసి ఆ డేటా నేను ఆల్రెడీ చెప్పిన. చిన్నజీయర స్వామి నోట ఇది రావడం నిజంగా అదృష్టకరం అని చెప్పి నేను మాట్లాడుతున్నా. నిజంగా చెప్పాలనంటే ఇక సనాతన పోరాటం మొదలైందా అని అంటే అబ్సల్యూట్గా మొదలైందని చెప్పొచ్చు. సో మన ఆలయాలకు గతంలో 15 లక్షల ఎకరాల భూములు ఉండే అన్యక్రాంతం అయిపోయినాయి. అది మనం ఇలా డిస్కస్ చేస్తాం. ఆలయాలకు కావలసిన నిర్ణయాలు ఇలా ఆలయాలే తీసుకోవాలా, ప్రభుత్వాలు ఎందుకు తీసుకోవాలా అని చెప్పి గర్జనతో మాట్లాడిండు చిన్నజీయర స్వామి. నిజంగా దానికి నేను పాదాభివందనం చేస్తా చిన్నజీయర వారికి. ఆఫీసులో కూర్చొని అధికారులు మనం ఆలయాల మీద పెత్తనం చెలాస్తామంటే నడవదు. మన ఆలయాలను సంరక్షించుకునే బాధ్యత మనదే, ఆ బరువు మనదే, ఆ బాధ్యత కూడా మనదే అని చెప్పి హైందవ శంఖారావం సాక్షిగా ఓడో ఒక ధర్మాధికారి చెప్పాలా మనకు చేయాలని. ఇదంతా మనం చేసుకోలేమా, మనకు ఆ కెపాసిటీ లేదా అని చెప్పి మాట్లాడాడు. ఆలయాలు కట్టుకున్న మనకు ఆలయాలను ఎట్లా నడుపుకోవాలనో తెలియదా అని చెప్పి చిన్నజీయర స్వామి ప్రశ్నించిండు. మా ఆలయాలను మేమే కాపాడుకుంటాం, ఆలయాల కమిటీలను రాజకీయ కమిటీలు చేసి ఇలా రాజకీయ నాయకులు పెత్తనం చెలాస్తే కూడా దాన్ని ఊకునే పరిస్థితి లేదు అని చెప్పిండ్రు. నేను దీనికి దాసుడిని అయిపోయినా. సూపర్ మాట మాట్లాడిండ్రు మన చిన్నజీయర స్వామి గారు. సూపర్ మాట మాట్లాడిండ్రు. ఇవాళ ఆలయాలల్లా ఏమైనా ఆరాధనలు జరిగినా లేకపోతే ఏమైనా సాంప్రదాయాలు చేసుకోవాలన్నా ప్రభుత్వ పర్మిషన్లు ఎందుకండి? నా దేవుడికి నేను నైవేద్యం ఏది పెట్టుకోవాలనో ప్రభుత్వం డిసైడ్ చేస్తుందా అండి అన్న ఆయన మాటకు ఇలా చిత్రగుప్త పాదాభివందనం చేస్తుంది. తిరుపతి వంటి ఆలయాల్లో డబ్బున్న వాళ్ళకే ఇలా నిజంగా చెప్పాలంటే ఆ శ్రీవారి దర్శనం దొరుకుతున్నది. నేను ఆ శ్రీవారి దర్శనం చేసుకున్నప్పుడల్లా, శ్రీనివాసుడు దర్శనం చేసుకున్నప్పుడల్లా చిన్నప్పటి నుంచి ఇప్పటి దాకా నాకు ఒకటి అర్థమైంది ఏందనంటే ఇట్ ఈస్ నాట్ ద దర్శన్ యూ వాంట్, ఇట్ ఈస్ ద దర్శన్ హీ గివ్స్. నువ్వు అనుకున్నప్పుడు దర్శనం కాదు, ఆయన తలుసుకున్నప్పుడు, ఆయన అనుకున్నప్పుడు ఆయన దర్శనం నీకు దొరుకుతుంది, ఆ శ్రీమన్నారాయణుడి దర్శనం. అట్లాంటిది ఇలా కేవలం డబ్బుతో ఆయన దర్శనాన్ని కొలవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది హైందవ శంఖారావంలో పెద్ద పీఠాధిపతులు మాట్లాడారు. చిన్నజీయర స్వామి గారు కూడా మాట్లాడారు. ఆక్రమణలో ఉన్న ఆలయాల ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వాలను ఆయన హెచ్చరిక జారీ చేసిండ్రు. దేవాదాయ శాఖ ఉంటెంత పీక్తెంత చిత్రగుప్తు కూడా అన్నది, ఆయన కూడా అన్నాడు. రద్దు చేసి పడేయాలి, వీళ్ళు కట్టలు కట్టేదేమున్నది, మన అనవసరంగా ట్యాక్స్ పేర్ల పైసలతో జీతాలు తీసుకున్నాడు తప్ప. హైందవ శంఖారావంలో విశ్వ హిందూ పరిషత్ డిక్లరేషన్ ఇవన్నీ ఆల్మోస్ట్ పెట్టింది. హిందూ దేవాలయాలకు పూర్తి స్వతంత్రం ఇవ్వాలని చెప్పి కోరింది ఆ డిమాండ్ల. హిందూ ఆలయాలను, ఆస్తులను, వ్యవస్థలపై దాడులు సరికాదని హెచ్చరించింది విశ్వ హిందూ పరిషత్ హైందవ శంఖారావంలో. వినాయక చవితి, దసరా వేడుకల్లో ప్రభుత్వం నుంచి ఆర్థిక భారం, అక్రమ ఆంక్షలు ఇక నడవై ఇక తగవు అని హెచ్చరిక జారీ చేసింది. హిందూ ఆలయాల్లో అన్యమత ఉద్యోగులు ఉండొద్దు. సనాతన ధర్మాన్ని నమ్మే సంతానమే హిందూ బంధువులే ఉద్యోగస్తుల లెక్క చేరాలా అని చెప్పింది. దేవాలయాల ఆస్తులు అన్యక్రాంతం అవుతుంటే గడ్డపార దించాల ప్రభుత్వాలు అని చెప్పి హెచ్చరించింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అన్యక్రాంతమైన ఆస్తులను స్వాధీనం చేసుకొని ఆలయాలకు తిరిగి అప్పగించాలని చెప్పి
విశ్వ హిందూ పరిషత్ హెచ్చరిక జారీ చేసింది ప్రభుత్వాలకు. అయితే ఒక్కటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి, ఏందని అంటే ఇప్పుడు మనం ప్రతిసారి మాట్లాడుకుంటాం మన దేవాలయాలు ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది తెలుసా ఫ్రెండ్స్? ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది తెలుసా? నువ్వు నీ గర్జనని హక్కు కోసం పోరాడినప్పుడే ఇది సాధ్యమవుతుంది. కాశ్మీరీ పండిత్ ఎప్పుడు సుఖంగా ఉంటాడు తెలుసా? ఎప్పుడైతే నీ ధర్మం పైన నీకు గర్వకారణంగా ఉంటుందో, నీ ధర్మం పట్ల నీకు ఎనలేని గౌరవం ఉంటుందో, నీ ధర్మం హక్కులు ఏమైపోయి నాకెందుకు 8th గ్రేడెడ్ సిటిజన్ లైఫ్ స్టైల్ అని చెప్పి మీరు ఎప్పుడైతే పోరాడు చురువు చేస్తారో ఆనాటికేని యాక్చువల్ సెక్యులరిజం స్టార్ట్ అవుతుంది దేశంలో. ఇవాళ కేవలం బయాస్డ్ సెక్యులరిజం ఉన్నది. నా హక్కుల కోసం మాట్లాడినప్పుడు లొల్లి చేస్తారు. ఇవాళ మనం అవన్నీ డిస్కస్ చేస్తాం. హైందవ శంకారావం విశ్వ హిందూ పరిషత్ జరిపిన ఈ హైందవ శంకారావానికి చిత్రగుప్త్ బేషరతున మద్దతు తెలుపుతుంది. భారత్ మాతాకి జై అని చెప్పి భారత్లో పుట్టినందుకు, సనాతన ధర్మాన్ని నమ్మే సంతానమైనందుకు సంతోషపడుతుంది. భారత్ మాతాకి జై.